మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషన్ స్పీకర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత అట్ల గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. మ్యామ్, మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో, కొంతమంది పిల్లల్లో నేను ఎక్కువగా చూసిన విషయం ఏంటంటే పేరెంట్స్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే, నేను ఒక సందర్భంలో విన్నాను. ఏ విధంగా అంటే, పిల్లలందరూ దుక్కుని చేరిన చోట వాళ్ళు ఒక సిల్లీ కాన్వర్సేషన్ అనుకున్నాను, కానీ వాళ్ళు మాట్లాడే మాటలు మాత్రం నాకు కొంచెం ఆలోచింపజేసినాయి. ఏంటంటే, వాళ్ళంతా కూర్చొని ఉన్నారు, వాళ్ళంతా ఒక టీం అనమాట. అంటే టీం అంటే ఒక గ్రూప్, ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట. అందులో కొంతమంది వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, కొంతమంది కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, అంటే వ్యవసాయ పని చేసుకునే వాళ్ళు ఉన్నారు, అండ్ కొంతమంది చదువుతూ ఉన్నారు, అండ్ ఇంకొంతమంది వెల్ సెటిల్డ్ ఉన్నారు. అందరూ అందులో కూర్చొని మాట్లాడుకుంటుంటే అక్కడ సెట్ ఆఫ్ పీపుల్లో నేను ఒకటి గమనించింది ఏంటంటే మ్యామ్, ఎవరు కూడా వాళ్ళ తల్లిదండ్రుల గురించి మంచిగా మాట్లాడట్లేదు. ఇప్పుడు అంత చేసి చదివించిన వాడు కూడా మా నాన్న ఇది చేయలేదు అని చెప్పేసి ఏదో ఒక లోపం చూపెడుతున్నాడు. అక్కడ వ్యవసాయ పని చేసుకుంటూ బతికే ఒక అబ్బాయి కూడా మా నాన్న నన్ను చదివించలేదు, మీలా చదివించలేదు నన్ను, లేదా మీలా నాకు డబ్బులు ఇవ్వలేదు, మీలా నాకు బైక్ కొనియలేదు, నీలా నాకు మంచి బట్టలు కొనియలేదు అని చెప్పేసి ఆయన బ్లేమ్ చేస్తున్నాడు. అంటే నాకు అప్పుడు అనిపించింది, ఓకే ఇతను బ్లేమ్ చేశారంటే కొంత గొప్ప అర్థం ఉంది అనిపించింది. కానీ ఆ సెకండ్ వ్యక్తి వెల్ సెటిల్డ్, మంచి జాబ్ వచ్చింది, తను ఏం మాట్లాడుతున్నాడు తెలుసా, నా ఇంట్లో నా కోరికలకు వాల్యూ లేదు, మా నాన్న నా కోరికలు లెక్క చేయడు, మీకు లైఫ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది కానీ మా నాన్నని పట్టించుకోడు, నేను అడిగింది నాకు ఇవ్వడు, మొత్తం వాళ్ళ కనుసైకిల్లోనే బతకాలి. ఈ విధంగా అంటే తండ్రిని జడ్జ్ చేస్తూ మాట్లాడారని ప్రతి ఒక్కరు. ఆ మాటలు విన్న తర్వాత అనిపించింది, వీళ్ళందరూ చేసింది రాంగ్ అంటారా? నిజంగా నాకైతే రాంగ్ అని అనిపించింది. మీరేమంటారు దీన్ని? అంటే తల్లిదండ్రులు కూడా పిల్లలకి ఏమేమి ఇవ్వాలి అంటే పిల్లలకి లోడ్ చేశారంటారా? వీళ్ళందరికీ లోడ్ చేశారంటారా తల్లిదండ్రులు? నువ్వు నా చెంప వాలోటి అడిగినట్టు అనిపిస్తుంది సంజయ్. బికాస్ ఈవెన్ నేను కూడా ఆ పర్సనే. ఎగ్జాక్ట్లీ. అంటే వి కాంట్ జడ్జ్. అంటే ఇక్కడ నేను ఐల్ బి సో జెన్యూన్. నన్ను ఎవరైనా జడ్జ్ చేసుకొని, అంటే నేను పొద్దున్న లేస్తే వాళ్ళని నేను తిట్టను, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ కాన్వర్సేషన్. నువ్వు చెప్తున్నావు కదా, అర్థం అవుతుంది. ఏంటంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత జనరల్గా తల్లిదండ్రుల వల్లనే మన లైఫ్ ఇలా స్పాయిల్ అయిందా అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ మేము ఏంటంటే ఇక్కడ సెటిల్ అవ్వని అబ్బాయి కూడా అంటే తన రోజు కూలి పని చేసుకుని సంపాదించి ఒక అబ్బాయి తల్లిదండ్రుల్ని పైన నిందలేస్తున్నాడు. ఇక్కడ వెల్ సెటిల్డ్, మంచి జాబ్ ఉంది, మంచి లైఫ్ స్టైల్ ఉన్న వ్యక్తి కూడా తల్లిదండ్రుల మీద నిందిస్తున్నాడు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని అందరికీ కారణం తల్లిదండ్రులే అంటారా? అంటే వీడు సెటిల్ అవ్వడానికి తల్లిదండ్రులే కారణం, వీడు సెటిల్ అయినా సరే వాడు ఇంకా సంథింగ్ ఏదో గిల్టీ ఫీల్ అవ్వడానికి కూడా తల్లిదండ్రులే కారణం. తల్లిదండ్రులు మన పుట్టుకకి కారణం, తల్లిదండ్రులు మనం మంచిగా ఉన్నందుకు కారణం అవుతారు. మనకి చెడే కానీ వాళ్ళు చేయాలి అని అనుకుంటే వేరే ఏ రిలేషన్షిప్లోనే వచ్చి ఉండాలి కదా వాళ్ళు. ఫస్ట్ అక్కడ అనాలిసిస్ చేద్దాము వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. నువ్వు చెప్పు, ఇప్పుడు మనము పుట్టక ముందు లేకపోతే పుట్టిన వెంటనే కూడా తీసుకుందాం, సోల్ విషయంలో ఎందుకు నేను ఇక్కడే మాట్లాడుతున్నా. మనం పడుతున్నప్పుడు పడిన వెంటనే చేతులు ఇచ్చి మనల్ని ఎత్తుకోండి అని అడిగింది ఎవరిని? చిన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎత్తుకుంటే కూడా మళ్ళీ వదిలించుకొని మనం పరిగెట్టేది ఎవరు వ్యక్తుల్లో? ఏ వ్యక్తుల దగ్గర పరిగెట్టావు? అమ్మ నాన్ననేనా? ఎక్కడికన్నా వెళ్తే భయం వేసింది, ఎవరు చేయి పట్టుకొని పెరిగాం? నాన్న చేయగా. ఎవరైనా బాధ వచ్చింది, అమ్మ కొంగేవగా పట్టుకొని తుడుచుకున్నాం కళ్ళ నీళ్ళు. ఎక్కడన్నా భయపడ్డా లేకపోతే స్కూల్లో ఏదైనా ఫెయిల్ అయినా తిరిగి వచ్చి ఫస్ట్ పంచుకుంది వాళ్ళతోనేగా. ఎస్ ఆర్ నో? మరి అంత చేసిన తల్లిదండ్రులనే మళ్ళీ మనం తిరిగి బ్లేమ్ చేస్తున్నాం ఏంటి? సో నాకు అర్థమైంది, నేను పెళ్ళయి పిల్లలు పుట్టి ఇదంతా అయిన తర్వాత ఫస్ట్ నేను అరిసే వాళ్ళల్లో మా అమ్మ నాన్నలు ఉంటున్నారు. ఏంట్రా ఇది, 10 ఏళ్ల క్రితం వాళ్ళు నాకు దేవుళ్ళలా కనబడ్డారు, నా పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత మీరు నాకు ఇది ఇవ్వలేదు, మీరు నాకు అది ఇవ్వలేదు అని అంటున్నాను ఏంటి? నాకు కూడా అర్థం కాలేదు సంజయ్. బట్ ఐ హేటెడ్ వన్ థింగ్. కోచ్ అయ్యే ముందు నాకు రియలైజేషన్ పాయింట్ నాకు వచ్చింది నా లైఫ్లో. ఏంటంటే నా వాళ్ళతో ఫైట్ చేయడం ఏంట్రా? నేను అదే అనుకున్నాను, నా వాళ్ళతోనే ఫైట్ చేయడం ఏంట్రా హరిత? నీకు మళ్ళీ సపోర్ట్ చేసింది వీళ్ళే. నువ్వు కష్టపడుతుంటే అమ్మ నీకు 1,00,000 రూపాయలు ఇస్తున్నాను, నువ్వు ఎక్కడ వాడతావో వాడుకో, అది పనమ్మాయి దగ్గర వాడతావా, నువ్వు పాకెట్ మనీ వాడుకుంటావా, ఎలా చేసుకుంటావో చేసుకో, నీ వెనకాల నీ తండ్రి ఉన్నాడని మర్చిపోకన్నారు మా నాన్న. అలాంటి నాన్నతో ఫైట్ చేస్తున్నాను ఏంటి? నేను కళ్ళు తిరిగి పడిపోయే స్టేజ్లో ఎంత నేను అరిసిన మనిషే గ్లూకోజ్ కలిపి ఫస్ట్ అయితే తాగు హరిత నీకు ఎనర్జీ వస్తుంది అన్న నా భర్తతో ఫైట్ చేస్తున్నాను ఏంటి?
హరి నీకు మేము ఉన్నాము, నువ్వు భయపడకు, మేమంతా చూసుకోగలము అని ధైర్యంగా మాట్లాడుతున్నా. మా అమ్మతో ఫైట్ చేస్తున్నాను ఏంటి? అర్థం కాలేదు సంజయ్. మేబీ ఐఎమ్ ఫైటింగ్ విత్ రాంగ్ పీపుల్. మేబీ ఐ హ్యావ్ టు నో మోర్ అబౌట్ మీ. కోపం ఎక్కడి నుంచి వస్తుంది నాకు? వీళ్ళందరూ నాకు ఉన్నా కూడా కోపం వస్తుంది ఏంటి అని స్టడీ చేశాక నాకు మెంటోర్స్ తీసుకొని కనెక్ట్ అయ్యి అంతా నేర్చుకున్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది. ఇన్నర్ చైల్డ్, ఐ విల్ గో బ్యాక్ టు దట్ కాన్సెప్ట్. చిన్నగా ఉన్నప్పుడు మనకు కొన్ని తీరలేదు, మనకు కావాల్సిన సెక్యూరిటీనో లేకపోతే చుట్టుపక్కల వాళ్ళకి మన ఫ్రెండ్స్కి దొరుకుతుంది, అది మనకు దొరకలేదు. అక్కడ పర్సన్ అక్కడ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి 30-40 ఏళ్ళు అయినా కూడా ఇక్కడ ఇంకా మా నాన్న అది ఇవ్వలేదు, మా అమ్మ నాకు ఇవ్వలేదు అని అక్కడ కూర్చొని మాట్లాడతాం. బికాస్ ఆర్ బిలీఫ్ సిస్టమ్స్ ఆర్ ఆల్రెడీ డన్ దేర్. 7 years లోపలే 90% బ్రెయిన్ డెవలప్ అయిపోయింది. సో వాళ్ళు గుడ్ అంటున్నాము, వాళ్ళు మళ్ళీ బ్యాడ్ అంటున్నాము. వాళ్ళే కానీ డబ్బులు దీన్ని చదివించడం ఎందుకు అని వాళ్ళు కార్ కొనుక్కొని 5 lakhs పెట్టి ఎంజాయ్ చేసి ఉండొచ్చు. బట్ వాళ్ళ 5 lakhs పెట్టి పిల్లల్ని చదివించుకున్నారు, 3 లక్షలు పెట్టి కట్నాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఇవన్నీ చేస్తారు. వాళ్ళే డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళే మనకి లైఫ్ ఇవ్వట్లేదు అని అంటుంటే మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము? ఎగ్జాక్ట్లీ నాకు అక్కడ అనిపించింది ఏంటంటే మ్యామ్, అక్కడ వ్యవసాయం పని చేసుకుని బతుకుతున్న ఒక అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన విధానం ఏంటో తెలుసా అండి? వాళ్ళకి ఉండి లేకపోయినా సరే వాళ్ళు ఒక పూట తిని లేకపోతే 2 పూటలు తిని వీళ్ళకి తిండి పెట్టి వాళ్ళు చదివించగలిగినంత వరకు చదివించారు. వాళ్ళకి వెనకాల ఆస్తులు లేకపోయినా అప్పులు ఉన్నా సరే ఎన్ని బాధలు ఉన్నా సరే వాళ్ళు కడుపు మార్చుకుని వీడికి తిండి పెట్టారు. కానీ అది గుర్తున్నట్లా వాడికి ఇవ్వలేంది మాత్రమే గుర్తుంటుంది తప్పితే వాడికి ఇది ఇచ్చారు, నన్ను ఎలా పెంచారన్న సిచ్యువేషన్స్ అయితే వాళ్ళు గుర్తుపెట్టుకోవట్లా. అక్కడే గ్రాటిట్యూడ్ హెల్ప్ చేస్తుంది సంజయ్. మళ్ళీ నేను చెప్తున్నా, గ్రాటిట్యూడ్ జర్నల్ పెట్టుకోండి. వాళ్ళు ఏమేమి మంచి చేశారో థ్యాంక్స్ చెప్తాం కదా. ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తుంటాం కదా వాళ్ళు నాకు ఏం చేయలేదు అని, ఒకసారి గ్రాటిట్యూడ్ రివర్స్ తిప్పి పేపర్లు చదవండి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడ ఇంకో అబ్బాయి మాట చెప్తున్నానండి. తను ఏమన్నాడు తెలుసా మ్యామ్, నిజంగా మా నాన్న ఎంత చదివించిన ఉద్యోగం చేస్తున్నాడు, మా నాన్న ఒకప్పుడు సంపాదించుంటుంటే ఇప్పుడు నేను బిజినెస్ చేసుకున్నాను మంచిగా అని చెప్పేసి తను వాళ్ళ నాన్నపై నిందిస్తున్నాడు. అంటే మ్యామ్ తన నాన్న మొత్తం 2 పూటలు కాకుండా 1 పూటే తిని తనని అంత స్థాయిలో నిలబెడితే మా నాన్న సంపాదించుంటే బాగుంది, నేను బిజినెస్ చేసుకునేవాడిని అంటే ఈడేం చేస్తున్నాడు మ్యామ్? నిజంగా నాకు అర్థం కాదు. ప్రతి తల్లిదండ్రి పిల్లలకి ఇవ్వాలా, పిల్లల తల్లిదండ్రులకి ఏమి ఇవ్వరా నాకు అర్థం కాదు. ఇప్పటికీ సిచ్యువేషన్ నాకు ఇప్పటికీ అనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న సమాజంలో చూసుకుంటే తల్లిదండ్రుల ఆస్తి గురించి కోట్ల వరకు వెళ్ళిన పిల్లల్ని చూస్తున్నాం తప్పితే తల్లిదండ్రులకి ఏమి ఇస్తున్నారండి పిల్లలు? నాకు అసలు ఇప్పటికీ అర్థం కావట్లేదు. తల్లిదండ్రులకి ఏ పిల్లలు ఎందుకు ఇస్తున్నారు? ఆడపిల్లలు ఇస్తున్నా, మగ పిల్లలు ఇస్తున్నాడు? అసలు ఎవరు తల్లిదండ్రులు పట్టించుకునే పిల్లలే లేరంట. తల్లిదండ్రులు ప్రస్తుతానికి ఎలా ఉందంటే మన జనరేషన్ ముందు జనరేషన్ వాళ్ళ దగ్గరికి రెస్పాన్సిబిలిటీస్ కొన్ని తగ్గిపోయినాయి. అప్పటికే ఇండిపెండెంట్ హౌసెస్ స్టార్ట్ అవటం, ఎవరికి వాళ్ళు స్ప్లిట్ అవటం, ఒకప్పుడు ఉన్నంత కంబైన్డ్ ఫ్యామిలీస్ లేకుండా ఎవరికి వాళ్ళు డివైడ్ అయ్యి లాస్ట్ జనరేషన్కే స్టార్ట్ అయినాయి. వాళ్ళు అప్పటికి స్టడీ చేసేసారు, ఫ్యూచర్లో పిల్లలది చాలా భయంకరంగా ఉండబోతోంది, మనకంటూ వాళ్ళు వేయలేరు వెనక్కి. కాబట్టి మనకి ఇంత పెట్టుకోవాలన్న కాన్షియస్ పేరెంటింగ్ లో కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు సేఫ్ సెక్యూర్డ్గా పెట్టుకున్నారు. ఉన్న దాంట్లో పిల్లలకి ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళారు. రైట్. అక్కడ మనం ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఎవరిని తవ్వలేం. ఇప్పుడు మన జనరేషన్ ఇష్యూ ఏం ఫేస్ చేస్తోంది? రేపొద్దున కోట్లు చదివించడానికి కూడా మనకు కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది. ఫ్రాంక్లీ స్పీకింగ్, పాస్తులు పక్కన పెట్టేసి అట్లీస్ట్ చదివించగలుగుతాం అన్న ఫియర్లో మనం ఉంటున్నాం. ఇక్కడ మనకే సరిపోవట్లేదు, ఎందుకంటే చుట్టుపక్కల ఫినాన్షియల్గా చాలా పెరిగిపోయింది. మన ట్రబుల్స్ మనకే ఉన్నాయి. మనం నిజంగా వెళ్ళి వాళ్ళకి పెట్టేంత పోషించే స్థామతలో మన జనరేషన్ లేదు. లెట్స్ యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్ ఆల్సో. రైట్. అలానే అసలు 0 ఇవ్వండి, తల్లిదండ్రులకి అసలు ఏమి ఇవ్వకపోయినా పర్లేదని నేను అనట్లేదు. ఇక్కడ నేను ఇంకొకటి విషయం చెప్తాను. ఐఎమ్ సో సారీ, మా నాన్న నన్ను తప్పు పట్టద్దు, బట్ ఐ జస్ట్ వాంట్ టు సే దిస్. పిల్లలకి ఎక్కడ కోపం వస్తుందో కూడా నేను మాట్లాడతాను. తల్లిదండ్రులు 60-65లోకి వెళ్ళిపోతున్నారు కదా, 55-60. వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేసరికి పిల్లలు పెరిగిపోయారు, వాళ్ళు కొంచెం ఫ్రీ అయిపోయారు, వాళ్ళు యాత్రలకి వాటికి రెడీ అయిపోయారు, వాళ్ళ బాడీ అక్కడ ఉంది. ఇక్కడ ఈ లోపల పిల్లలు ఏది క్రాస్ చేస్తున్నారు? పిల్లలు ఏది క్రాస్ చేస్తున్న లైఫ్ ఏంటి? పిల్లల ఛాలెంజెస్, వాళ్ళ చదివించాలి అన్న ప్రెషరు, ఎస్ ఆర్ నో, వాళ్ళ ఫినాన్షియల్ స్టెబిలిటీ, వాళ్ళ కెరియర్ గ్రోత్లు, వీళ్ళకి ఇక్కడ ఇన్కమ్ సరిపోట్లేనప్పుడు వెన్ దే ఆర్ సీయింగ్ యూ ఆర్ ఎంజాయింగ్ లైఫ్ ఇన్ ద రిటైర్మెంట్, వీళ్ళకి వస్తుంది పెయిన్. ఎందుకంటే ఇక్కడ మేము సఫర్ అవుతున్నాము, వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారా? కెన్ యూ సీ ద డిఫరెన్స్? వీళ్ళది నేను తప్పు అనట్లేదు. నువ్వు ఆ గ్రూప్లో ఏదైతే కూర్చొని మాట్లాడుతుంటే అనిపించింది మేడం అని అన్నావు కదా,
దే ఆర్ గోయింగ్ త్రూ ఫినాన్షియల్ ట్రబుల్స్ టుడే. ఆ ఫినాన్షియల్ ట్రబుల్ పెయిన్లో నుంచి వాళ్ళు పేరెంట్సే కానీ ఇంకొంచెం సరిగా ప్లాన్ చేసి ఉండుంటే నా లైఫ్ కొంచెం సెక్యూర్డ్గా ఉండేది కదా అని వాళ్ళు సెక్యూరిటీ కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్గా వాళ్ళు ఏం చేయాలి? సెక్యూరిటీ వైపు మాట్లాడండి. సెక్యూరిటీ ఏంటి? మీ ఆస్తి అంతా ఇచ్చేసేంత ఎవరు లేరయ్యా. ఒకప్పటిలాగా ఇంకొకటి చెప్తాను, మన పేరెంట్స్ భయంకరమైన ఫోన్ ఎడిక్షన్ జనరేషన్లో ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏ యావిగేషన్ లేదు కాబట్టి వాళ్ళు ఫోన్ మీద పొద్దు నుంచి రాత్రి దాకా కూర్చొని గమనించు. ఒకప్పుడు న్యూస్ పేపర్ చదివేవాళ్ళు, బుక్స్ చదివేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పోయే పొద్దున్న లేస్తే వాళ్ళు షార్ట్స్, వాట్సాప్, యూట్యూబ్, దే ఆర్ హైలీ అడిక్టెడ్ పీపుల్. ఇటు మన ఫ్రెండ్ మొన్న ఫోన్ చేసి నువ్వు కంపల్సరీ మాట్లాడే హరిత ఇదేంటి ఏంటి అంటే, అటు అమ్మ నాన్న బిజీ ఉన్నారు ఫోన్లలో, ఇటు పిల్లలు ఇంకా వాళ్ళని చూసి వీళ్ళదే కదా ఫాలో అవుతుంది. తల్లిదండ్రులు అట్లీస్ట్ వీళ్ళకి హార్డ్ వర్క్ చేస్తున్నాము, ఏదో మేము మనీ ఎర్న్ చేయడంలో బిజీ ఉంటున్నాం. వీళ్ళని వాళ్ళ దగ్గర పెడుతుంటే పిల్లల్ని వీళ్ళు ఫోన్ ఎడిక్షన్ నేర్చుకుంటున్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు కథలు చెప్పేవాళ్ళు. ఒకప్పుడు తల్లిదండ్రులు మీరు వెళ్ళి పొలం పనులు చేసుకొని రండి, మాలో ఓపిక లేదు కాబట్టి పిల్లలు మేము చూసుకునే వాళ్ళం. ఇప్పుడు వేరే ఛాలెంజెస్ ఉన్నాయి సంజయ్, మీ పిల్లలు మేము చూసుకో, మీరు క్రచ్చుల్లో వేసుకోండి అని చెప్తున్నారు. మరి వీళ్ళు ఇక్కడే చూసుకోవాలా? ఫినాన్షియల్ ట్రబుల్సే చూడాలా? మా పిల్లల్ని కూడా చూసుకోలేని బిజీగా మీరు వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని అనాలా? మనం రెండు వైపులా మాట్లాడదాం, ఒకటే సైడ్ తీసుకోవద్దు. నాకేమైంది నా లైఫ్లో 2 years బ్యాక్ నాకు వచ్చింది ఫినాన్షియల్ ట్రబుల్. 2 years బ్యాక్ బాబా, ఇప్పుడు కాదు. నాకు అది ఆ వాటిలోంచి నేను బయటికి రాలేకపోతున్నా. నాన్న హెల్ప్ చేశారు, నాన్న హెల్ప్ చేసిన నాన్ననే మళ్ళీ ఇంకో పక్క అమ్మ వెళ్ళి డైమండ్ సెట్ కొనుక్కుంది. ఇక్కడ నేనేమో అలానే వాళ్ళు డైమండ్ సెట్ కొనుక్కోద్దని నేను ఏమనట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మై మామ్. ఫైనల్లీ తను ఏదైతే గోల్ పెట్టుకుందో, చిన్నప్పటి నుంచి మా కోసం సాక్రిఫైసెస్ చేసిందో, ఇప్పటికీ తనకు హ్యాపీనెస్ వచ్చింది. ఐఎమ్ హ్యాపీ ఫర్ హర్. బట్ ప్యారలీ సీయింగ్, నాకు ఆ టైంలో డైమండ్ సెట్ అవసరం కాదు, నాకు ఆ టైంలో క్యాష్ అవసరం. అర్థమైందా? పేరెంట్స్గా ఫస్ట్ పిల్లల్ని మనం అడగాలి, మీకు ఏ హెల్ప్ కావాలి అని సంజయ్. అంతేగాని నీకు డైమండ్స్ ఇచ్చిన పండగ చేసుకో, దానివల్ల నాకు పండగ అవ్వలేదు. అన్ఫార్చునేట్లీ ఇట్ వాజ్ నాట్ మై సెలబ్రేషన్, రైట్? సో తప్పేం లేదు. ఇప్పుడు ఏంటంటే క్లియర్గా డిస్కస్ చేసుకోగలుగుతున్నాం. డాడీ నాకు ఈ ప్రాబ్లము, డాడీ నాకు ఇది కావాలి, నాకు క్యాష్ కావాలి, నాకు డైమండ్స్ కాదు, మా దగ్గర అత్తమ్మ ఆల్రెడీ మస్తు డైమండ్స్ పెడతారు డాడీ, నాకు డైమండ్స్ అవసరం లేదు. వెన్ ఐ స్టార్టెడ్ కమ్యూనికేటింగ్ టు మై పేరెంట్స్, వాళ్ళకి క్యాష్ కావాలి, దీనికి వాళ్ళు ఇచ్చేది ఏదో కొద్ద గొప్ప 100-200 కానీ క్యాష్ ఇవ్వండి, నాకు మీరు ఐటమ్స్ ఇవ్వద్దు అని నేను చెప్పాను. చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? నేను వెళ్ళి డాడీ ఏం డాడీ మీరు ఏం చేస్తున్నారు, అసలు మీది ఏంది అని నేను ఎప్పుడు అనలేదు. మా అమ్మని అంటాను మళ్ళీ. కాకపోతే మా అమ్మ అర్థం చేసుకుంటుందని నమ్మకం, మా నాన్న కూడా. బట్ స్టిల్ అమ్మ దగ్గరికి ఏం చెప్తున్నాను, మమ్మీ నాకు క్యాష్ వద్దు, నాకు కోర్స్ కావాలి మమ్మీ, నాకు ల్యాప్టాప్ కావాలి, నాకు గాజులు వద్దే. వెన్ ఐ టోల్డ్ దెమ్ వాట్ ఐ వాంట్ క్లియర్లీ, తీసుకో అని చెప్తారు. నువ్వు కన్విన్సే చేయకపోతే, ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని నువ్వు ఇక్కడ డిస్కస్ చేసి అసలు పేరెంట్స్కి పాస్ చేయాల్సిన మెసేజ్ పాస్ చేయకపోతే వాళ్ళు నీకు ఏమిస్తారు? వాళ్ళకి ఏది అచ్చా వాళ్ళకి ఇది కావాలేమో అనుకుని వాళ్ళకి ఏది కనబడుతుందో వాళ్ళకి అదే ఇస్తున్నారు. బికాజ్ వాళ్ళకి అది ఇంపార్టెంట్, వాళ్ళకి అది హ్యాపీనెస్, వాళ్ళు నీకు కూడా అదే హ్యాపీనెస్ అనుకుంటున్నారు. నువ్వు చెప్పకపోతే నేను ఎమోషనల్ వెల్నెస్ కోచింగ్ అక్కడ అయ్యాను. ఐ స్టార్టెడ్ ఎక్స్ప్రెసింగ్ మై ఎమోషన్స్ రాదర్ దెన్ సప్రెసింగ్ అండ్ కంప్రెసింగ్. ఎక్స్ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా అండ్ నాకైతే చాలా బాధ వేసిన విషయం మీతో పంచుకోవాలనుకున్నా, దాని గురించి సొల్యూషన్ కూడా తెలుసుకోవాలనుకున్నాను. అండ్ దాని గురించి ఈ విషయం అడగడం అనేది జరిగింది. అండ్ కొంతమంది పిల్లలకి నేను ఒక ముక్క అయితే చెప్తున్నాను, ఒక మాట అయితే చెప్తాను నేను. ఏంటంటే అది వీలైతే మీరు సంపాదించి చూపించండి, అంతేగాని మా తల్లిదండ్రులు సంపాదించలేదు కాబట్టి మేము ఇలా ఉన్నాం, మా తల్లిదండ్రులు చదివించలేదు కాబట్టి మేము ఇలా ఉన్నాం, మా తల్లిదండ్రులు అప్పుడు అలా ఉన్నారు కాబట్టి మేము ఇప్పుడు ఇలా ఉన్నాం, అది మీరు చేతకానితనం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని నేను అంటున్నాను. నిజంగా అయితే ప్రతి తల్లిదండ్రుల్ని ఇలాంటి మాటలనే ప్రతి పిల్లలు దమ్ముంటే సంపాదించి తల్లిదండ్రులకి ఏదో ఒకటి ఇచ్చి చూపించండి. అప్పుడు నువ్వు చేయలేదు నేను చేశానని చూపించండి. అంతేగాని మా నాన్నలు అలా లేదు కాబట్టి నేను ఇలా ఉన్నా, అలా చేయలేదు కాబట్టి ఇలా ఉన్నా, ఇదంతా మీరు చేతగానితనాన్నే మీరు ప్రదర్శిస్తుంటున్నారని నా ఉద్దేశం. అయితే మేడం ఎవరు ఎంత బాధపడినా, ఎవరు ఏమనుకున్నా నేను చెప్పేదైతే ఇదే మ్యామ్. నిజంగా థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ.